వీడియో వీడియో తీసుకొచ్చేసి ధీరజ్ గారిని అడిగి తెలుసుకున్నాము. ఇక్కడ భద్రతా ఏర్పాట్లకు చాలా గట్టుదిట్టంగా చేశారు. అయితే ఇక్కడి నుంచి ఇప్పుడు ప్రథమంగా ఇక్కడికే వస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికే వస్తారు. ఇక్కడి నుంచి ఆ లోపలికి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. పెద్దపాటి దగ్గర వచ్చిన శంకుస్థాపన చేసుకొని మళ్ళీ ఇక్కడ సభా ప్రాంగణానికి వస్తారని ఆయన తెలియజేస్తున్నారు. కెమెరామెన్ జీవంతో సతీష్ నాయుడు, ప్రైమ్ 9 న్యూస్, అరకు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరకు పర్యటనలో భాగంగా ఇక్కడ చాపరాయి దగ్గర శంకుస్థాపనకి వెళ్తున్నారు. అసలు ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో మనకు సార్ ఉన్నారు, డిఎస్పీ ధీరజ్ గారు ఉన్నారు, అడిగి తెలుస్తుంది. సార్ నమస్తే అండి. అసలు ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? సార్ వస్తున్నారు కదా. మనకి డిప్యూటీ సీఎం గారు ఆల్రెడీ అనంతగిరి లిమిట్స్ ఉన్నారండి. అండ్ ఇక్కడ డుమ్రిగూడ మండల్లో పెద్దపాడు అనే గ్రామంలో పిఎం జన్మన్ స్కీమ్ కింద రోడ్ శాంక్షన్ అయింది. దానికి సంబంధించి శంకుస్థాపన అది చేయబోతున్నారు. దానికి కట్టుదిట్టమైన ఏరియా డామినేషన్ పార్టీస్, గ్రేహౌండ్ పార్టీస్ మరియు ఆర్ఓపీస్ వేయడం జరిగింది. అది కాకుండా మన దగ్గర అనేక రోప్ పార్టీస్ పెట్టుకొని పబ్లిక్ ఎటువంటి ఏ రకంగానూ వీఐపీ దగ్గరికి అప్రోచ్ అవ్వకుండా లేదా వీఐపీని ఇబ్బంది పెట్టకుండా మనం అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా వీఐపీ గారి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేస్తామని ఆశిస్తున్నాం. సార్ ఇక్కడ మన చాపరాయి దగ్గర ఉన్నాం కదా సార్, లోపలికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది సార్? దానికి అసలు వెహికల్ దారి ఎలాగ ఉంది? మనకి చాపరాయి వాటర్ ఫాల్ నుండి మనకి పెద్దపాడు విలేజ్ ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందండి. దానికి యాజ్ ఆఫ్ నౌ అంతా మట్టి దారే ఉంది. ఆ రోడ్ శాంక్షన్ అయింది. దానికి సంబంధించి శంకుస్థాపన చేయడానికి వెళ్తున్నారు. మనకి అరౌండ్ 800 మీటర్స్ డిప్యూటీ సీఎం గారు ఆన్ వెహికల్ వెళ్తారు. తర్వాత ఒక 200 to 300 మీటర్స్ నడిచి పెద్దపాడు విలేజ్కి వెళ్ళడం జరుగుతుంది. సార్ ఇక్కడ సభా ప్రయాణం దగ్గర ఎంతమంది అసలు వస్తారని మీ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు? అసలు దానికి భద్రత ఏ విధంగా తీసుకున్నారు సార్? మనకి ఈ పెద్దపాడు విలేజ్ అయిన తర్వాత అరౌండ్ 12 or 1 PM సమయంలో మనకి మీటింగ్ ప్లేస్ కూడా డిప్యూటీ సీఎం గారు వెళ్ళడం జరుగుతుంది. ఆ టైంలో మనకి క్రౌడ్ అరౌండ్ 3,000 to 5,000 క్రౌడ్ కింద మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. దానికి కట్టుదిట్టంగా మోర్ దాన్ 200 మెంబర్స్తోని మీటింగ్ ప్లేస్ దగ్గర ఒక్కటే మనం బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. ఇది చూసాము. ఏఎస్పీ మన ధీరజ్ గారితో మాట్లాడాము. ఇక్కడ